సో ఫైనలీ ఐఐటి భువనేశ్వర్ అయితే వచ్చేసాను అనమాట. ఎప్పటి నుంచో మీరు అందరూ చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్న ఐఐటి భువనేశ్వర్. సో బయట మెయిన్ గేట్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళాక మనం ఇంకా మెయిన్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా మన కేజీపీ తర్వాత. సో ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఓకే, ఇదైతే మెయిన్ గేట్ అనమాట ఐఐటి భువనేశ్వర్. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో ఇప్పుడే చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది ఐఐటి భువనేశ్వర్. ఇప్పుడే జస్ట్ అయితే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత మొత్తం లోపలికి వచ్చాకైతే క్యాంపస్ మొత్తం చూద్దాం. అలాగే మన రాహుల్ అని ఒక జూనియర్ కూడా కలిసాం అనమాట. తను ఎవరు ఏంటి ఇక్కడ మొత్తం విశేషాలు కూడా మనతో షేర్ చేసుకుంటాడు. సో మీరైతే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. అండ్ మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా ఐఐటి భువనేశ్వర్ బ్లాగ్ అని. సో ఫైనల్లీ డే హ్యాస్ కమ్. ఐఐటి భువనేశ్వర్కి అయితే వచ్చేసాను. సో ఇంకా పదండి, ఇంకా లేట్ ఎందుకు, మనం లోపలికి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, కీప్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దట్. జస్ట్ ఐఐటి భువనేశ్వర్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక డిస్ప్లేకి అయితే పెట్టారనమాట, ఎయిర్ క్రాఫ్ట్. అదే మనోడిని అడిగా ఏంటిది ఒరిజినల్లా అని. కాదంట, జస్ట్ ఒక షో పీస్ లాంటిది ఒకటి పెట్టారంటున్నారు ఇక్కడ. అంటే జస్ట్ లైక్ అందరికీ తెలియడానికి ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, అండ్ దాని తర్వాత అది మన మెయిన్ బిల్డింగ్ అనమాట. మెయిన్ బిల్డింగ్ ఇంకా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూద్దాం. ఓకే, అండ్ ఇది క్యాంపస్ ఎంట్రన్స్ గైస్. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇది ఎంట్రన్స్. మనం ఇలా వచ్చాం కదా, ఎంటర్ అవ్వగానే మనకు ఒక సర్కిల్ ఉంటుంది. సర్కిల్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి మెయిన్ బిల్డింగ్, అలాగే ఆడిటోరియం అంటుంది. సో అన్నీ కూడా ఆఫ్కోర్స్ దగ్గరికి వెళ్ళాక ఇంకా మనం చూస్తాం. ఇటేపోయిన బ్రో హాస్టల్ సార్, అది స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ సైన్స్. ఓకే, ఎలక్ట్రికల్ సైన్సెస్ యొక్క డిపార్ట్మెంట్ అంటారు. సో అది గైస్. సో ఇప్పటికైతే మనం ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాం. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ అయితే చేద్దాం. సో ఐఐటి భువనేశ్వర్లో అయితే ఇప్పుడే జస్ట్ మెయిన్ బిల్డింగ్ దగ్గరికి అయితే నడుస్తున్నాను అనమాట. సో అదే ఒక 6 years బ్యాక్ నేను ఐఐటి భువనేశ్వర్ అయితే వచ్చాను, అదే గుర్తొస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడే నేను కనుక్కున్నా. సో ఇప్పుడు ఏంటి జేఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని. సో మొత్తం ఆన్లైన్ అయిపోయిందని చెప్తున్నాడు అనమాట. సో తను ఇప్పుడు 2nd year కాబట్టి రీసెంట్గా అయింది కదా. బట్ నా టైంలో 2017-18లో మొత్తం సెమీ ఆన్లైన్ అని చెప్పుకోవచ్చు అనమాట, హైబ్రిడ్ లాగా. సో ఎవరైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నియరెస్ట్ ఐఐటీకి అయితే కంపల్సరీ విజిట్ చేయాలి. సో నేను అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఐఐటి హైదరాబాద్ విజిట్ చేశాను. దాని తర్వాత సీట్ ఫ్రీజ్ చేసుకోవడానికి మాత్రం ఐఐటి భువనేశ్వర్ అయితే వచ్చాను అనమాట. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6-7 years తర్వాత వస్తున్నా. బట్ నాకు అసలు గుర్తులేదు అప్పుడు ఎన్ని వచ్చింది. మెయిన్ బిల్డింగ్ ఒక్కటి గుర్తుంది ఎలా ఉంటుందని, బట్ ఈ క్యాంపస్ ఇదంతా కూడా అసలు గుర్తులేదన్నమాట. సో ఫీల్స్ గుడ్ టు బీ బ్యాక్ ఇన్ క్యాంపస్ ఐఐటి భువనేశ్వర్. అండ్ ఆల్సో మొత్తం హాస్టల్ కానీ మన మెయిన్ బిల్డింగ్ ఇవన్నీ ఆడిటోరియం ఇవన్నీ కూడా చూసుకుందాం. అండ్ అది గైస్. సో ఇప్పుడే జస్ట్ అయితే ఎంటర్ అయ్యాను. సో మెయిన్ బిల్డింగ్ అయితే నా ముందే ఉంది, నేను ఒకసారి మీకోసం చూపిస్తాను. ఓకేనా. సో ఇదే మన మెయిన్ బిల్డింగ్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా నాకేందో మూవీ సెట్ లొకేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఆ గ్రాండ్ ఇది. అంటే మెయిన్ బిల్డింగ్స్ చాలా ఐఐటీస్లో అంత ఉండవు అనమాట గ్రాండ్గా. ఐఐటి ఖరగ్పూర్ అండ్ అలాగే ఐఐటి భువనేశ్వర్ ఇప్పుడు వరకు నేను వెళ్ళిన వాటిలో మెయిన్ బిల్డింగ్ ఏమైనా ఉంది బాగుంది అంటే కొంచెం ఐకానిక్ ప్లేస్లా అంటే ఈ రెండేనమాట. ఇది కూడా చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, మీద ఒక ఇండియా ఫ్లాగ్ ఉంది మనకి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అవన్నీ ఉంటాయన్నమాట. సో దగ్గర నుంచి కూడా చూద్దాం, లోపలికి కూడా ఏమైనా ఉంటే చూద్దాం, క్లాస్ రూమ్స్ కానీ అలా ఏమైనా. అండ్ రైట్ దాని పక్కనే మనకు ఆడిటోరియం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కానీ కాన్వకేషన్ అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అనుకుంటా. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కొత్తగా న్యూలీ కన్స్ట్రక్టెడ్లా ఉంది. ఆడిటోరియం అంతా చూస్తున్నారు కదా, చాలా కొత్తగా చాలా రెనోవేట్ చేశారో లేకపోతే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారో నాకు తెలీదు. బట్ నా గెస్ అయితే మాత్రం కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారని అనుకుంటున్నా. సో లోపలికి అయితే వెళ్దాం. అంటే లోపల ఇప్పుడు క్లోజ్ అయ్యి ఉంటుంది, బట్ ఒకసారి లోపల నుంచి ఒక వ్యూ అయితే చూద్దాం ఎలా ఉంటుందని దగ్గరికి వెళ్ళాక. ఆడిటోరియం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో నాకైతే ఇది ఎందుకో కొంచెం ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంది, ఆ స్టైల్లో కట్టారు చూడండి. ఎంట్రీ గేట్ ఏ అని ఉంది. సో ఐ థింక్ ఇప్పుడు ఎంట్రీ లోపల ఉండదు, బట్ ఒకసారి జస్ట్ ఇదిగోండి. మనకు తెలుసు కదా, ఇక్కడ ఒరిస్సాలో కోనార్క్ దగ్గర కోనార్క్ సన్ టెంపుల్లో ఇలా వీల్ ఒకటి ఉంటుంది. సో ఇది చాలా ఇక్కడ ఫేమస్ ఆర్కిటెక్చర్ అనమాట. సో అదే ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే. ఎంట్రీ 3 అని ఉంది ఇక్కడ. మరి ఓపెన్ అయ్యి ఉంటే లోపల కూడా చూపిద్దాం. ఎస్, ఓపెన్ అయితే అయ్యి ఉంది, బట్ లైట్స్ అయితే లేవు ఆఫ్ కోర్స్. బట్ చూడండి ఆడిటోరియం ఇక్కడ ఐ థింక్ మూవీ స్క్రీనింగ్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ కానీ కాన్వకేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఓకే, బాగుంది. ఒక కెపాసిటీ ఈజీగా ఒక 500 అయితే ఈజీగా ఉంటుంది. 500,000 కూడా ఉండొచ్చేమో. ఇది ఆడిటోరియం గైస్. ఓకే, సో క్విక్ ఆడిటోరియం టూర్. అండ్ దాని తర్వాత ఇదంతా బయట ప్రెమిసెస్ అనమాట, ఆడిటోరియం ప్రెమిసెస్. అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉన్నట్టుంది మీదకి.
అక్కడ స్టేర్స్ చూస్తున్నారు కదా, మీదకి కూడా వెళ్ళొచ్చు. నాకైతే బయట నుంచి చూస్తే ఎందుకో ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో రియలీ నైస్. సో నెక్స్ట్ మనం మెయిన్ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఇంకా దగ్గర నుంచి చూద్దాం. ఓకేనా? యా, చలో గైస్. సో దగ్గరికి అయితే మనం వచ్చాం. మెయిన్ బిల్డింగ్కి కాసేపట్లో మనం 4th and 5th ఫ్లోర్లో, 4th ఫ్లోర్లో మనకి లైబ్రరీ ఉందంట, అండ్ 5th ఫ్లోర్లో రీడింగ్ రూమ్. ఆ రెండు అయితే మనం చూడడానికి అయితే ట్రై చేద్దాం. బట్ నాకేంటో ఈ మెయిన్ బిల్డింగ్ చూడగానే మాహిష్మతి సామ్రాజ్యం అలాగేదో గుర్తొస్తుంది. చూడండి ఎలా ఒక లెవెల్స్ లాగా భలే అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఓకే, చూస్తున్నారు కదా. అండ్ జస్ట్ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం హాస్టల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. హాస్టల్స్ ఈ దారిలో మనం వెళ్తే అక్కడెక్కడో కొంచెం ముందు ఉంది, కొంచెం దూరం అనమాట, వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడే జస్ట్ మనం ఇంకొక అదే హాస్టల్కి అయితే వెళ్తున్నాం అనమాట. బట్ ఆన్ ద వేలో మనకి అదర్ సైడ్ ఆఫ్ ద ఆడిటోరియం ఇందాక మనం చూసుకున్నాం కదా, ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉంది నాకైతే బయట నుంచి. జస్ట్ దాని ముందే చిన్న ఒక పాండ్లా పెట్టారనమాట. చూడండి, ఇది స్విమ్మింగ్ పూల్ అయితే కాదు, బట్ ఒక చిన్న షో పర్పస్ కోసం. డెప్త్ అస్సలు లేనట్టుంది. ఒక చిన్న ఒక 1 feet ఎంతో ఉంటుందేమో, ఒక డిస్ప్లే కోసం జస్ట్ మన ఆడిటోరియం ముందు చూడడానికి బాగుంటుందని. చూస్తున్నారు కదా, అది ఆడిటోరియం, ఇది మన పాండ్, అండ్ దెన్ రైట్ సైడ్లో ఉన్నది మన మెయిన్ బిల్డింగ్. 3 కూడా పక్క పక్కనే అనమాట. ఓకే, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వాటరింగ్ అవి చేస్తున్నారు. మొత్తం మంచి గ్రీనరీ, మంచి చెట్లు, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు బాగా ఐఐటి భువనేశ్వర్లో. ఓకే, నాకైతే ఇది బాగా నచ్చేసింది గైస్. ఇంకా అఫ్కోర్స్ ఇవంతా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా ఉంటాయి అనుకోండి ప్లేసెస్, బట్ ఇప్పటికైతే నాకు ఆడిటోరియం ది బెస్ట్ అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడుతుందో లేదో తెలియదు నాకు. ఆడిటోరియం అండ్ మెయిన్ బిల్డింగ్ అయితే మనకి ఫార్ డిస్టెంట్లో ఉంది. అటేపు నుంచి మనం నడుచుకుంటూ ఇటేపు హాస్టల్స్ వైపు అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక సర్కిల్లా ఉంది. ఇక్కడ మన బ్రదర్ చెప్తున్నాడు, ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తే గర్ల్స్ హాస్టల్స్ ఒక 2 ఉన్నాయంట, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, ఒక 3 బాయ్స్ హాస్టల్స్ మొత్తం అందరికీ కలిపి. అండ్ 8 floors ఈచ్ ఉంటుందని అంటున్నారు. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం, బాయ్స్ హాస్టల్ వైపు. సో హాస్టల్కి వెళ్ళాక మనం రూమ్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ కూడా విశేషాలు తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ హెడ్ ఆన్ టు ద బాయ్స్ హాస్టల్ విచ్ ఇస్ ఇన్ లెఫ్ట్. సో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అయితే మనం ఒక బాయ్స్ హాస్టల్స్ అని ఉంది, రైట్ సైడ్ మనం వెళ్తే గర్ల్స్ హాస్టల్, షాపింగ్ కాంప్లెక్స్, అలాగే ఫ్యాకల్టీ గెస్ట్ హౌసెస్ అవన్నీ కూడా మనకి రైట్ సైడ్ అనమాట. అలాగే స్టాఫ్ క్వార్టర్స్, కమ్యూనిటీ సెంటర్ అవన్నీ కూడా. అండ్ మనం లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వెళ్తే మనకి బాయ్స్ హాస్టల్, అండ్ రైట్ సైడ్ స్ట్రైట్గా మనం వెళ్తే ఇక్కడ నుండి మనకి అక్కడ స్పోర్ట్స్ అవి కనబడుతున్నాయి అనమాట. వాలీబాల్ కానీ, లాన్ టెన్నిస్ అన్నీ కూడా. సో అఫ్కోర్స్ అవి కూడా మనం కవర్ చేస్తాం, స్పోర్ట్స్ కానీ ఎలా ఉంటుంది స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అని. సో ఇప్పుడైతే మనం కాసేపు నా బ్యాగ్ అవన్నీ పెట్టడానికి మనం హాస్టల్కి అయితే వెళ్దాం, కాసేపు రెస్ట్ అయితే తీసుకుందాం. ఓకే, దూరంగా కనబడుతుంది అదే ఎంహెచ్ఆర్ ఏవో పేర్లు నాకు కూడా ఇంకా ఐడియా లేదు, దగ్గరికి వెళ్ళాక మనం చూద్దాం. ఓకేనా? సో అది గైస్, హాస్టల్స్కి అయితే మనం ఇప్పుడు లెఫ్ట్ అయితే తీసుకోబోతున్నాం. యా, లెట్స్ గో.